ఎన్ఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. మొట్టమొదటిగా మనము 12 రాశుల వారికి కూడా మరి ఈ వారంలో శుభ సమయాలను మనం చూద్దాం. ముందుగా మనకి 9వ తారీఖు మాఘమాసము ఆదివారమైంది. ద్వాదశ రాత్రి 7:25 వరకు ఉంది. కాబట్టి ఈ రోజున శుభ అన్నప్రాసనలు ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. అక్షరాభ్యాసాలన్నీ కూడా 10వ తేదీన మాఘ శుక్ల త్రయోదశి. ఈరోజు గృహప్రవేశాలు, పెళ్ళిళ్ళు, తర్వాత అన్ని రకాల శుభకార్యాలు, ఉపనయనాలు అన్నీ కూడా చేసుకోవచ్చు. మళ్ళీ 11వ తారీఖు మనకి సామాన్య పూజ, ఇంట్లో పూజ చేసుకోవడం తప్పే ఉండదు. 12వ తేదీన మాఘ పౌర్ణమి చాలా శుభప్రదమైనటువంటిది. పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు, వ్రతాలు చేసుకోవచ్చు, ఉపనయనాలు చేసుకోవచ్చు, గృహప్రవేశాలు చేసుకోవచ్చు. ఆ విధంగా మళ్ళీ 13న పనికిరాదండి. 13న పాడ్యమి, మీ ఇంట్లో మామూలు పూజలు చేసుకోవడం తప్ప దేనికి పనికిరాదు. 14వ తేదీ బహుళ విధియ, ఆ రోజు మాఘమాసం. కాబట్టి చక్కగా మనకి శుభ సమయాలు ఈ రోజులన్నీ కూడా 9 గంటలు దాటిన తర్వాత బ్రహ్మాండంగా మీరు అన్ని శుభకార్యాలు చేసుకోవచ్చు, గృహప్రవేశాలు అన్నీ కూడా. 15వ తేదీన మాఘ తదియ ఈరోజు. కాబట్టి ఈ మాఘ తదియన మీరు గృహప్రవేశాలు, ఉపనయనాలు, వివాహాలు అన్ని కార్యక్రమాలు కూడా చేసుకోవచ్చు అన్నమాట. కాబట్టి ఇది తర్వాత మనము ఈ 12 రాశుల వారికి ఎలా ఉందో మనం చెప్పుకుందాం. మేషరాశి వారికి ఈ వారం చాలా శుభప్రదంగా ఉంది. ఆలోచన తీరులో మీకు మార్పు వస్తుంది. అన్ని పనులు కూడా, శుభకార్యాలన్నీ కూడా చేయాలనేటటువంటి ఆలోచన, సమిష్టిగా చేయాలనే ఆలోచన వస్తుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో రేణింపు ఉంటుంది. మనం అనుకున్నవన్నీ కూడా సాధించాలి అనేటువంటి కసి, పట్టుదల వస్తుంది. తర్వాత స్త్రీలకు చాలా శుభప్రదంగా ఉంటుంది, మనశ్శాంతిగా ఉంటుంది. అత్తగారులు, మామగారులు, ఆడబడుచులు అంతా కూడా కలిసి మరి బ్రతుకుతారు. తర్వాత విదేశాలకు సంబంధించినటువంటి వ్యాపారాల్లో మనకి మేషరాశి వారు ముందడుగు వేస్తారు. కాస్త మనస్సు వ్యాపార సమయాలు అవనండి, వీసా ఇవన్నీ కూడా, ఈ ప్రొసీడింగ్స్ ఇవన్నీ విషయంలో కొంచెం మనసు అలసటగా ఉంటుంది. అండ్ జీవిత భాగస్వాములు, తర్వాత వ్యాపార భాగస్వాములతో మంచి అన్యోన్యత అనేటటువంటిది ఉంటుంది. ఈ యొక్క కేతువు మరి కన్యా రాశిలో ఉండడం వలన శత్రువులపై ఆధిపత్యాన్ని మీరు సంపాదించడం అనేటటువంటిది జరుగుతుంది. ఇక మార్కెటింగ్ ఏజెంట్లకి, కమిషన్ ఏజెంట్లకి, వీళ్ళందరికీ కూడా పరిస్థితులు చాలా బాగుంటాయి. మరి ఈ యొక్క ఎలక్ట్రానిక్స్ రంగము, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళకి, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ నడుపుతున్నటువంటి వాళ్ళకి బాగుండదు. కాబట్టి అటువంటి వ్యాపారాల జోలికి వెళ్ళకండి. బట్టల వ్యాపారము, కిరాణా వ్యాపారము, వస్త్ర వ్యాపారము, హోటల్ ఇండస్ట్రీ ఇలాంటి బిజినెస్లు బాగా చేసుకోండి. అలాగే ఈ యొక్క మేషరాశి వారికి సంతానం లేనటువంటి వారికి సంతానం కలుగుతుంది. వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలు అవుతాయి. ఇల్లు లేనటువంటి వాళ్ళంతా కూడా కొత్తగా ఇల్లు కట్టుకునేటటువంటి దిశగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. బ్యాంకు లోన్లు అవన్నీ కూడా అప్లై చేసుకుంటారు, వస్తాయి. కాకపోతే విదేశాల్లో ఉన్నటువంటి మన తెలుగు వారి అందరికీ కూడా మరి ఉద్యోగాలు, H1B వీసా మీద వెళ్ళినటువంటి వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మేషరాశి వారికి త్వరలో మరి ఈ వారం ఎండింగ్లో వీళ్ళకి ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా ఆరోగ్య పరిస్థితుల్లో మైగ్రేన్ లాంటి జబ్బులతో బాధపడతారు. ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి. ఇకపోతే మనకి గురుడు ధనస్థానంలో ఉండే అధికమైనటువంటి ధనాన్ని సంపాదించాలి అనేటటువంటి దిశగా వెళ్తారు. ఆర్మీ, పోలీస్, సెక్యూరిటీ ఇలాంటి డిపార్ట్మెంట్స్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రమోషన్స్ రావడం జరుగుతుంది. ఉన్నతాధికారులతో మీకు అందరికీ కూడా చక్కగా సహకారం లభిస్తుంది. కొలీగ్స్, తర్వాత కోఆర్డినేట్స్ వీళ్ళంతా కూడా బాగుంటారు. మరి రైతులు కొంచెం పరిస్థితి ఇంప్రూవ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది, లాసులు ఉంటాయి. ఇకపోతే చక్కగా ఈ యొక్క చేపల రొయ్యల చెరువులు నడుపుతున్నటువంటి వాళ్ళ పరిస్థితులు కూడా చాలా మెరుగుపడతాయి అన్నమాట. కాబట్టి ఈ రకంగా ఈ యొక్క మేషరాశి వారికి బ్రహ్మాండంగా ఉండడం జరుగుతుంది. పరిహారాలు చేసుకోవాల్సినవి మరి సాంప్రదాయ జ్యోతిష పరంగా మనకి రాహు జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదవండి. రాహు కిలోంపావు మినుములు నావుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకు శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోండి. ఇక తంత్ర జ్యోతిష పరంగా మీరు నల్ల చీమలకి నూకలు కానీ, లేకపోతే పంచదారని కానీ నివేదన చేయండి, మేత పెట్టండి. అదేవిధంగా పావురాయలకు కూడా మేత పెట్టడం ద్వారా, తర్వాత రావి చెట్టు చుట్టూ నీళ్లు పోసి 108 ప్రదక్షిణాలు శనివారం నాడు చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా మీకు ఈ వారం ఉంటుంది. శుభమస్తు.
వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి ఈ వారం మరి చాలా అద్భుతంగా ఉంది. ఒక స్త్రీ వలన ఒక రకమైనటువంటి భయంతో ఉంటుందన్నమాట. మరి ఉద్యోగంలో మీకు లేడీ బాస్ రావడం వల్ల చాలా భయపడుతూ ఉంటారు. మరి అందరినీ కూడా ప్రత్యేకంగా చూసుకుంటూ ఉంటారు, కానీ వాళ్ళకు అలాట్మెంట్ ప్రాజెక్ట్లో మీ ఇన్వాల్వ్మెంట్ లేకుండా చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ స్త్రీలకు కాస్త దూరంగా ఉండండి. వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో చాలా అద్భుతంగా మీరు రాణించడం అనేటటువంటిది జరుగుతాయి. ఆదాయాలు పెరుగుతాయి. ఆ తర్వాత ఖర్చులు కూడా బంధువులతో కలిసి ధూమ్ధామ్గా మీరు ఖర్చులు పెట్టుకుంటూ వెళ్తారు. మరి దూరపు యాత్రలు అనేటటువంటివి మీరు చేస్తారు. మరి అలాగే ఈ యొక్క రాహు మరి ఈ యొక్క మీనరాశిలో ఉండడం ద్వారా మీకు వ్యవసాయదారులందరికీ కూడా పరిస్థితులు చాలా బాగుంటాయి. మానసిక అశాంతి కోల్పోయి చక్కగా ఉంటారు. అదేవిధంగా ఈ యొక్క రాహు ప్రభావం వలన మీకు వ్యాపారాలన్నీ కూడా కలిసి రావడం జరుగుతాయి. కిరాణా వ్యాపారము, బట్టల వ్యాపారము, తర్వాత ఈ యొక్క భోజనాలు, ఇలాంటివన్నీ కూడా పబ్స్, రెస్టారెంట్స్, ఇలాంటి బిజినెస్లు అన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంటాయి. ఇకపోతే జన్మంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం వలన మనకి చిట్టిపాటల వ్యాపారం కూడా బ్రహ్మాండంగా కలిసి రావడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే స్వీట్లు ఎక్కువగా తినడం వలన డయాబెటీస్ ఇలాంటివి రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీళ్ళకంతా కూడా ఇన్సులిన్ ఇంజెక్షన్లు తీసుకొని వేసుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. అలాగే కుటుంబంలో మరి కలతలు అనేటటువంటివి పిల్లల ద్వారా రావడం అనేటటువంటివి జరుగుతాయి. భార్యాభర్తలు మీ ఇద్దరి మధ్య కాకుండా కలతలు వస్తూ ఉంటాయి. అలాగే పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మీరు ఈ వృషభ రాశి వారు సాంప్రదాయబద్ధమైనటువంటి జ్యోతిష ప్రకారము కేతు జపం చేసుకోండి, కేతు స్తోత్రాలు చదువుకోండి, కేతువుకి కిలోంపావు ఉలవల్ని, ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలను కానీ లేదా చక్కగా మీరేం చేయాలా చిత్రవర్ణం కలిగినటువంటి వస్త్రాలను ఇచ్చి సోమవారం నాడు ఉదయం 7 గంటలకి దానం చేయండి. అలాగే తంత్ర జ్యోతిష ప్రకారంగా మీరు మేడి చెట్టు చుట్టూ తిరగాలి. మేడి చెట్టుకు నీళ్లు పోయండి, 108 సార్లు ప్రదక్షిణాలు చేయండి. అలాగే వికలాంగులకి స్వీట్లు పంచిపెట్టండి. ఈ విధంగా చేస్తే సరిపోతుంది. శుభమస్తు. మిథున రాశి. ఈ మిథున రాశి వారికి ఈ వారం చాలా అద్భుతంగా ఉంది అని చెప్పాలి. పోలీస్ స్టేషన్లు, కోర్టు గొడవలు వీటితో కాస్త ఊరట మీరు పొందుతారు. అయినా ఇంకా పూర్తి పీడపోలేదు. వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో రాణింప కనబడుతుంది. అనుకున్నవి సాధించే దిశగా మీ ప్రయత్నాలు చాలా బిగిస్తూ ఉంటారు. అన్నదమ్ముల మధ్య, స్నేహితులతో విరోధం అనేటటువంటిది మీకు వస్తుంది. మిమ్మల్ని అపార్థం చేసుకుని వాళ్ళు మీకు దూరంగా పోతారు. జాబుల్లో ప్రమోషన్ల కోసం ప్రయత్నిస్తున్నటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళకి కాస్త ప్రమోషన్స్ అనేటువంటి ఇంకా కొంచెం టైం పడుతుందన్నమాట. అలాగే స్త్రీలందరికీ కూడా చాలా ఉత్సాహంగా ఉంటారు. మరి మీకు నష్టం కలగలేదు, కానీ మీ ఆడబడుచులకి, మీ అత్తగారులకి మరి మీ వల్ల మరి మీ యొక్క అసహనం వల్ల వాళ్ళు కొంచెం బాధపడుతూ ఉంటారు అన్నమాట. మరి వాళ్ళకి మానసిక అశాంతిని లేకుండా మీరు చేస్తారు. అలాగే మీ భర్తని ఎక్కువగా మీరు వేధిస్తారు. అందువలన అతను కాస్త పిచ్చోడైపోయి మానసికంగా అటు అక్క చెల్లెలకి, ఇటు తల్లిదండ్రులకి మీకు చెప్పుకోలేక బాధపడుతూ ఉంటారనమాట. ఇక కేతువు మరి కన్యారాశిలో ఉండడం వలన మరి శుభప్రదంగా లేదు. ఫారిన్ సంబంధమైనటువంటి వ్యవహారాలు, ఫారిన్ సంబంధమైనటువంటి వ్యాపారాల్లో రాణింపు అనేటటువంటిది తక్కువగా ఉంటుంది. విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి ఈ యొక్క మిథున రాశి వాళ్ళంతా కూడా విద్యార్థులు వెళ్ళిపోతారు. అలాగే గవర్నమెంట్ ఉద్యోగస్తులు కాకుండా ప్రైవేట్ ఉద్యోగస్తులు కూడా వీళ్ళు విదేశాల్లో విపరీతంగా ట్రై చేస్తూ ఉంటారు. అలాగే H1B వీసా మీద వెళ్ళి డబల్ ఉద్యోగాలు చేసి మరి ఈ యొక్క మిథున రాశి వారు తెగ సంపాదించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అలాగే వీళ్ళకి ఎవరైతే ఎన్ఆర్ఐలు మరి అక్కడ సెటిల్ అయి ఉన్నారో మన భారతీయులంతా కూడా అక్కడ చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది. మరి వెనక్కి రప్పించడానికి ప్రభుత్వాలు పంపించే దాంట్లో మరి పోలీస్ అండ్ ఎంబాసీల లిటిగేషన్స్లో మీరు ఉండడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ యొక్క మిథున రాశి వారు అంతా కూడా చదువుల్లో బాగా చదువుతారు. మరి కొత్త వ్యాపారాలు పెట్టాలనేటటువంటి ఆలోచనలు వస్తాయి. జూట్ బ్యాగ్స్ మ్యానుఫ్యాక్చరింగ్, సొంతంగా స్టార్టప్ కంపెనీస్ ఇవన్నీ కూడా మీరు స్టార్ట్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. ఇక ఎలక్ట్రానిక్స్ రంగంలో కూడా చాలా ముందుకు దూసుకొని వెళ్ళిపోతారు. మరి ఈ విధంగా ఈ యొక్క మిథున రాశి వారు
మీకు చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి సాంప్రదాయబద్ధమైన జ్యోతిష ప్రకారం గురు జపం చేసుకోండి, గురు స్తోత్రాలు చదువుకోండి, గురువుకి కిలోంపావు శనగల్ని మరి మీరేం చేయాలంటే పసుపు రంగు వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు గురువారం నాడు ఉదయం తెల్లవారుజామున కరెక్ట్గా 3 గంటలకి దానం చేసుకోవాలా. మీరు పంతులు గారిని 3 గంటలకు రమ్మనండి, లేదా మీరే పంతులు గారు ఇళ్ళకెళ్ళి పడుకుని పోయి అక్కడే 3 గంటలకి మీరు వాళ్ళకి దానాలు చేయండి. అదేవిధంగా ఈ యొక్క తాంత్రిక జ్యోతిష పరంగా దంతి కట్టెలతో మీరు నరసింహస్వామి హోమాన్ని మీ ఇంట్లో జరిపించుకోవాలి. అలాగే దంతి కట్టెలని పక్కన పెట్టుకొని నరసింహ మంత్ర జపాన్ని మీరు అభిమంత్రిస్తూ దంతి కట్టెలకి మీరు జపం చేసుకోవాలన్నమాట. ఓం నారసింహాయ నమః అనేటటువంటి మంత్ర జపం సరిపోతుంది. ఈ విధంగా చేసుకుంటే బ్యాంకు లోన్లు మీకు వస్తాయి, కష్టాలు తొలగిపోతాయి. శుభమస్తు. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి మరి ఈ అష్టమంలో ఉన్నటువంటి శని గ్రహము మీకు పనులన్నీ కూడా ఆలస్యం చేస్తూ ఉంటుంది. మీకు యాక్సిడెంట్లు అయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి. మరి బ్లడ్గా తక్కువయ్యి మీకు మోషన్స్ ప్రాబ్లము, కాన్స్టిపేషన్ ఇలాంటి ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే మీరు స్కిప్పింగ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒబిసిటీ వల్ల మీకు బ్లడ్ ఫ్లో అనేటటువంటిది తక్కువ ఉండడము, మరి బద్ధకంగా ఉండడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి డాక్టర్లు చెప్పినటువంటిగా స్కిప్పింగ్లు, ఎక్సర్సైజ్లు, రన్నింగ్లు, వాకింగ్లు చేయండి. అలాగే వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో ఈ యొక్క కర్కాటక రాశి వారు ముందుకు దూసుకెళ్ళిపోతారు. మరి ప్రమోషన్స్ తాత్కాలికంగా మీకు ఆగడం అనేటటువంటివి జరుగుతాయి తప్ప దాన్ని నెక్స్ట్ తదనంతర కాలంలో త్వరలో మీకు అయిపోవడం అనేటటువంటివి జరుగుతాయి. అదేవిధంగా ఈ యొక్క లాభంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం వలన విద్యార్థులు బ్రహ్మాండంగా చదువుతారు. ఆ తర్వాత అనుకున్నవి సాధించుకుంటూ మీరు ముందుకు దూసుకొని వెళ్ళిపోతారు. కాబట్టి లేడీస్ అంతా కూడా పార్టీలు పబ్బాలు పెట్టుకునే ఎంజాయ్మెంట్ అనేటటువంటివి చేస్తారు. చిట్టిపాట్ల వ్యాపారాలు చాలా చక్కగా మీకు ముందుకు సాగుతాయి. అలాగే ఈ యొక్క వ్యాపారాల్లో బట్టల వ్యాపారము, ఫైనాన్స్ వ్యాపారంలో మీరు ముందంజ ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. ఆ విధంగా ఈ యొక్క కర్కాటక రాశి వారి బంధువులతో మీరు విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. దూరపు తీర్థయాత్రలకు మీరు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది. ఇక రైతుల పరిస్థితి చాలా బ్రహ్మాండంగా ఉండడం అనేటటువంటివి జరుగుతాయి. ఇనప వ్యాపారాలు, స్క్రాప్ ఇలాంటి బిజినెస్లు చేసేటటువంటి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఆయిల్ బిజినెస్ల జోలికి వెళ్ళకండి. అలాగే ఎలక్ట్రానిక్స్ సంబంధించినటువంటి వ్యాపారాలు చేసుకోండి. అదేవిధంగా చిట్టిపాటల వ్యాపారం ఏదైనా షూరిటీ పెట్టి చేసుకోండి. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి సాంప్రదాయబద్ధమైన జ్యోతిష ప్రకారము మనకి ఈ యొక్క కర్కాటక రాశికి మనము శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు 8 గంటలకి దానం చేయండి. అలాగే తంత్ర జ్యోతిష ప్రకారంగా నల్ల తాడుని తీసుకొని దాన్ని అమ్మవారి దగ్గర, మహాకాళి అమ్మవారి దగ్గర పెట్టి పూజించి ఓం క్రీం కాళ్యై నమః అనే మహామంత్రం జపించిన తర్వాత దాన్ని అభిమంత్రించుకొని ఆ యొక్క కాలికి ఆ తాడుని మీరు కట్టించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విధంగా నల్ల చీమలకి పంచదార నూకలు ఇలాంటివి వేయండి, సరిపోతుంది. బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ వారం శుభమస్తు. సింహరాశి. ఈ సింహరాశి వారికి ఈ వారం చాలా అద్భుతంగా ఉంది. మరి సప్తమంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన భార్యాభర్తల మధ్య స్వల్పమైనటువంటి మిస్అండర్స్టాండింగ్స్ వచ్చినప్పటికీ కూడా అవన్నీ కూడా ఈ వారం క్లియర్ అయిపోతాయి. పిల్లల గురించి సరిగ్గా చదవట్లేదు, నువ్వు పట్టించుకోవట్లేదు, గారాబం పెట్టావని మీ హస్బెండ్స్ మిమ్మల్ని తిట్టడం అనేటటువంటివి జరుగుతాయి. అదేవిధంగా అష్టమంలో ఉన్నటువంటి ఈ యొక్క రాహుగ్రహ ప్రభావం వలన మరి పిల్లల యొక్క వేషాలకి మతిపోయి మీరంతా కూడా పిచ్చోళ్ళు అయిపోయి కూర్చుంటారు. మరి మానసికంగా అశాంతి అనేటటువంటిది మీకు కలగడం అనేటటువంటిది జరుగుతాయి. ఇకపోతే మనము ఈ యొక్క సింహ రాశి వారికి ధనస్థానంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన అనుకోకుండా మీకు డబ్బులు అనేటటువంటివి, ఆకస్మిక ధనలాభం అనేటటువంటిది కలుగుతుంది. ఆరోగ్య సంబంధమైనటువంటి ప్రాబ్లమ్స్ మనకి రావడానికి అవకాశాలు ఉంటాయి. తలనొప్పి, మానసిక చింతన, ఓవర్ యాంగ్జైటీ ఇలాంటి ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి. ఇకపోతే సింహరాశిలో ఉన్నటువంటి వాళ్ళకి మరి మాతృగండం జరగడానికి అవకాశాలు ఉన్నాయి కొంతమందికి. అందువలన
వీళ్ళకి మీకు సంబంధించినటువంటి ఆస్తి వ్యవహారాలు మీ అమ్మగారిని మీకు రాసిమ్మంటే రాసి ఇవ్వరు, ఇంకా చాలా కాలం బ్రతుకుతాను కదా అనేటటువంటి ధోరణిలో. కానీ ఆల్రెడీ మీ సిస్టర్స్ మీ ఆస్తి మీద, కంబైన్డ్ ఆస్తి మీద కేసులు వేయడం జరిగింది. మరి మాతృగండం ఉంది కాబట్టి ఎవరైతే ఈ యొక్క సింహరాశి వాళ్ళు ఉన్నారో మీ హక్కు అనుసరించి మీ అక్కా చెల్లెలకి ఎలాగో కట్న కానుకలు అవన్నీ ఇచ్చి పంపించేస్తారు. కాబట్టి ఇప్పుడు అటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఇంకా రావాలి అనేటటువంటి పుట్టింటి నుంచి ఇంకా ఆస్తి రావాలి అని కొంతమంది రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాంటి వాళ్ళు జాగ్రత్త పడండి. మరి మగపిల్లలది మీరు జన్మ హక్కు అని అనుకుంటున్నారు కాబట్టి అటువంటి బ్రదర్స్ సిస్టర్స్ నుంచి మీ ఆస్తుల్ని ముందు మీ అమ్మగారికి దగ్గర నుంచి రాయించుకోండి, లేకపోతే తర్వాత బాధపడేటటువంటి అవకాశాలు క్లియర్గా కనబడుతున్నాయి. మరి ఈ సింహరాశి వారికి సాంప్రదాయబద్ధంగా జరిగేటటువంటి జ్యోతిష ప్రకారం జరిగే పరిహారాలు ఏమిటండి అని అంటే, మరి రాహు జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదువుకోండి, రాహు కిలోంపావు మినుములు ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలు ఇచ్చి పేద బ్రాహ్మణులకి మరి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోండి. అలాగే తంత్ర జ్యోతిషపరంగా మీరు ఏం చేయాలండి అంటే సున్నుండలను తయారు చేసి మీరు చక్కగా అక్కడ వికలాంగులకి, ముసలివాళ్ళకి, మీరు పేదవారికి మీరు పంచేటటువంటి అవకాశం ఉంటుంది. అలా చేయండి. ఇలా చేస్తే కనుక మీకు బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. కన్యారాశి. ఈ కన్యారాశి వారికి అత్యద్భుతంగా ఉంది. అంతా అత్యద్భుతంగా ఉందని చెప్తున్నారు. అంతా కూడా యూట్యూబ్లో అంతా డూబే అని చెప్పి కామెంట్లు పెడుతూ ఉంటారు. మరి నాయనలారా, ఇది ప్లాట్ఫామ్ అయితే కామన్ ప్లాట్ఫామ్ అని చెప్పేది కాబట్టి కొంతమందికి నయం ఉంటుంది. మీ వ్యక్తిగత జాతకాలు కూడా మరి దాన్ని ప్రభావితం చేయాలి. అలాగే కన్యారాశి వారు భార్యాభర్తల మధ్య వేరే వేరే గదుల్లో ఉంటూ ఒకే ఫోన్లో కాఫీ పట్టరాని మెసేజ్లు పెట్టుకునేటటువంటి స్థితిలో ఉంటుంది. కొట్లాటలు జరుగుతూ ఉంటాయి. కోర్టు కేసులు వేసుకున్నారు ఒకళ్ళ మీద ఒకళ్ళు. మరి ఇటువంటి వాళ్ళంతా కూడా ఈ కన్యారాశి వాళ్ళు మనకి రైతులు ముఖ్యంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందువల్లంటే వ్యవసాయం దగ్గరికి వచ్చేసరికి బ్రహ్మాండంగా పండిస్తారు, బ్రహ్మాండంగా డబ్బు వస్తుంది. మరి ఖరీదైనటువంటి వస్తువులు మీ భార్యలు కొన్నప్పటికీ కూడా మీరేం మాట్లాడకుండా ఉండండి, లేకపోతే మీకు కాపరాలు ఎగిరిపోయేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగాలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకందరికీ కూడా టీఏలు, డిఏలు, అరియర్స్లో అన్నీ వచ్చేయడం అనేటటువంటివి జరుగుతాయి. సప్తమంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన మీ భార్యాభర్తల మధ్య, జీవిత భాగస్వాములు లేదా వ్యాపార భాగస్వాముల మధ్య కొట్లాట్లు, మితండ బాధాలు చేసుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా మానేసి మీరు చక్కగా ముందుకు వెళ్ళండి. విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా జాగ్రత్తగా మీరు చదువుకోండి. ఈ యొక్క కన్యారాశి వాళ్ళకి బృహస్పతి బ్రహ్మాండంగా పనిచేయడం అనేటటువంటివి జరుగుతాయి. కాబట్టి ఈ విధంగా ఈ యొక్క కన్యారాశి వారికి ఉద్యోగ విషయాల్లో చాలా బ్రహ్మాండంగా మీకు ఉండడం అనేటటువంటివి జరుగుతాయి. కాబట్టి మహిళలకి చక్కటి మనశ్శాంతి అనేటటువంటిది లభించడం జరుగుతుంది. ఈ విధంగా ఈ యొక్క కన్యారాశి వాళ్ళంతా కూడా ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ ఉద్యోగం మీద దృష్టి అనేటటువంటిది ఎక్కువ పెడతారు. కాబట్టి పాత చోట ఉద్యోగాలు మారేటటువంటి అవకాశాలు ఈ వారం క్లియర్గా కనబడుతున్నాయి. అలాగే కొత్త వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉద్యోగాలు చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక మానసిక అశాంతి అనేటటువంటిది కన్యారాశి వారి దరిదాపుల్లోకి రాదు. ఆ విధంగా కన్యారాశి వాళ్ళంతా కూడా మరి మున్సిపాలిటీ కాంట్రాక్ట్స్, ఆర్ఎండ్బి కాంట్రాక్ట్స్ చేసిన వాళ్ళు ఉంటారు. ఇటువంటి వాళ్ళ కాంట్రాక్ట్స్ అన్నీ కూడా మీకు క్లియర్ అయిపోవడం జరుగుతాయి. పరిహారాల ప్రకారము మీరంతా కూడా ఏం చేయాలండి అంటే సున్నుండలను తయారు చేసి వృద్ధులకి, ముఖ్యంగా పేదవారికి, వీళ్ళందరికీ కూడా పంచాల్సినటువంటి అవసరం ఉంది. రావి చెట్టుకి మీరు నీళ్లు పోస్తూ ఆ రావి చెట్టు చుట్టూ రోజు 21 ప్రదక్షిణాలు చేస్తూ శనివారం నాడు మాత్రం 108 ప్రదక్షిణాలు చేసుకోండి. సింపుల్ రెమెడీ ద్వారా మీ జీవితాలు బాగుపడిపోతాయి. శుభమస్తు. తులారాశి. ఈ తులారాశి వారికి ఈ కేతువు మరి కన్యారాశిలో ఉండడం వల్ల విపరీతమైనటువంటి చాదస్తం పెరుగుతుంది. చక్కగా విదేశాలకు వెళ్ళే ప్రయత్నాలు మీరు ముమ్మరం చేసుకుంటారు. ఈ వారం విదేశాలకు వెళ్ళేటటువంటి అవకాశాలు కూడా మెరుగుపడతా ఉంటాయి. అలాగే శత్రువులంతా కూడా మిత్రులుగా మీకు మారిపోతారు రాహు మీనరాశిలో ఉండడం ద్వారా. అలాగే శని కుంభంలో ఉండడం ద్వారా మీ పిల్లలంతా కూడా మీకు అనేకమైనటువంటి తలపోట్లు మీరు తీసుకొస్తారు. దీంతోపాటు రవి, బుధులు ఇద్దరు కూడా మరి కుంభరాశి ప్రవేశంలో మీకు ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. శుక్రుడు మీనరాశిలో ఉండడం వల్ల మీ భార్యాభర్తల మధ్య కాస్త మనస్పర్ధలు, అత్తగారులు, స్త్రీలతో మనస్పర్ధలు రావడానికి అవకాశాలు ఉంటాయి. కానీ అయినప్పటికీ కూడా మీకు అందరికీ కూడా వాళ్ళ వల్ల
పూర్వీకుల ఆస్తి అనేటటువంటిది రావడం జరుగుతుంది. మీ కట్నాలు అవి ఇస్తామని, కానుకలు ఇస్తామని కానీ పెళ్ళప్పుడు ఒప్పుకున్నవన్నీ కూడా మీకు వచ్చేయడం అనేటటువంటివి జరుగుతాయి. తులారాశి వారికి కోర్టు గొడవల్లో ఎన్నో సమస్యలు ఉన్నాయి. మరి అవన్నీ కూడా ఈ యొక్క గురుడు ఇంకా వృషభ రాశిలోనే ఉండడం వల్ల మీకు ఇంకా పనులు పూర్తిగా కావు, కోర్టు పనులు. మరి తర్వాత మీకు క్రమేణా గురుడు బాగుపడడం అనేటటువంటివి జరుగుతాయి. ఏమైనా సరే మనం ఈ కోర్టులో మనం గెలవాలి అనేటటువంటి దిశగా మీరు ప్రయత్నాలు చేస్తూ కష్టపడుతూ ఉంటారు. మీ లాయర్లు కూడా ఇంకా అంతగా పూర్తిగా మీకు సహకారం ఇవ్వరు. ఆస్తులు నిలబెట్టుకోవాలనేటటువంటి తాపత్రయం మీలో ఎక్కువ అవడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే తులారాశి విద్యార్థులు కాస్త వెనకబడిపోతారు చదువులో, బద్ధకంగా వాట్సాప్ల్లో ప్రేమ వ్యవహారాల్లో వీళ్ళు తిరగడం అనేటటువంటివి జరుగుతాయి. మరి వీళ్ళ యొక్క ప్రేమను చూసి మరి తల్లిదండ్రులు కూడా భయపడిపోయే రీతిలో రేంజ్లో వీళ్ళ యొక్క ప్రేమలు ఉంటాయన్నమాట. కాబట్టి పిల్లల పట్ల చాలా అశాంతి, మీకు అసంతృప్తి అనేటటువంటిది మీకు ఏర్పడడం జరుగుతుంది. ఇకపోతే మనకి పప్పుల వ్యాపారము, కిరాణా వ్యాపారము, నువ్వులు ఇలాంటి అపరాల వ్యాపారాలు బ్రహ్మాండంగా మీకు కలిసి రావడం అనేటటువంటివి జరుగుతాయి. కాబట్టి ఈ యొక్క తులారాశి మహిళలంతా కూడా ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. వీళ్ళకి కావాల్సిన చోటకి ట్రాన్స్ఫర్లు రాకపోయినప్పటికీ కూడా ఎంతో సహనంగా వీళ్ళు ఉద్యోగాలు చేస్తూ ఉంటారనమాట. అంటే స్థాయికి దిగి స్థాయికి తగ్గట్టుగా కాకుండా మీరు వృత్తులు చేసుకోవడం అనేటటువంటివి జరుగుతాయి. అయినప్పటికీ కూడా చాలా కష్టపడుతున్నాము అనేటటువంటి గొప్ప భావన మీకు మంచి సంతృప్తిని అనేటటువంటిది ఇస్తుంది. ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు. ఖచ్చితంగా ఈ తులారాశి వారికి అంతా కూడా బ్రహ్మాండంగా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. తులారాశి మహిళలు అసంతృప్తితో ఎంతకాలం ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా తృప్తి కలుగుతుంది. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి సాంప్రదాయబద్ధమైన జ్యోతిష ప్రకారము గురు జపం చేసుకోవాలా, గురు స్తోత్రాలు చదువుకోవాలా, గురువుకి కిలోంపావు శనగల్ని మరి పసుపు రంగు వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి గురువారం నాడు ఉదయం 3 గంటలకి దానం చేసుకోవాలా. అలాగే తాంత్రిక జ్యోతిష ప్రకారము తెల్ల ఆవాలతో మీరు విష్ణుమూర్తికి ఓం నమో నారాయణ ఆయ అంటూ పూజ చేసుకోవడం. ఆ తర్వాత అటువంటి ఈ యొక్క నల్ల చీమలకంతటికీ కూడా ఈ తెల్ల ఆవాలని కానీ లేదా నూకల్ని కానీ మనం వేయడం ద్వారా, ఆహారం పెట్టడం ద్వారా బ్రహ్మాండంగా మనకి ఈ యొక్క పరిహారాలు అనేటటువంటి వర్క్ చేయడం జరుగుతాయి. శుభమస్తు. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారం చాలా అద్భుతంగా ఉంది. మరి అర్ధాష్టమంలో రాహు శుక్రుల వల్ల అత్తలతో గొడవలు, ఆడవాళ్ళతో గొడవలు ఇలాంటివన్నీ కూడా జరిగినప్పటికీ కూడా స్త్రీల వల్ల లాభాలు అనేటటువంటివి జరుగుతాయి. ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు. మరి వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో ఇన్కమ్స్ అనేటటువంటివి బాగా వస్తాయి. మరి శని విక్రమస్థానంలో ఉండడం ద్వారా కుంభరాశిలో అద్భుతాలు మీరు చేయడం అనేటటువంటివి జరుగుతాయి. మీ సోదరులు మంచిగా డెవలప్ అవడం జరుగుతుంది. మీ సోదరులు, మీ అక్కలు, వాళ్ళ పిల్లలంతా కూడా మీ ఇంటికి రావడము, మరి ఖర్చు అధికంగా అవ్వడము అనేటటువంటివి జరుగుతాయి. వాళ్ళకు సన్మానించడంలో మీరు చాలా నిమగ్నలై ఉంటారనమాట. అందువల్ల వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో రాణింపుతో పాటు ఖర్చు అధికంగా ఉండడం అనేటటువంటివి జరుగుతాయి. ఇకపోతే ఈ యొక్క రాహువుకి బాగుండలేదు కాబట్టి మీరు చక్కగా పిల్లలతో వితండవాదాలు చేసేటటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. మీరు ఏం చేయాలి? ఎలక్ట్రానిక్స్ వ్యాపారాల జోలికి వెళ్ళకండి, సాఫ్ట్వేర్ ఉద్యోగాల జోలికి వెళ్ళకండి. మరి ఈ యొక్క అర్ధాష్టమ శని ప్రభావం వలన మీరు పనులన్నీ కూడా చాలా ఆలస్యంగా పెరగడం అనేటటువంటివి జరగడం అనేటటువంటివి జరుగుతాయి. కాబట్టి శత్రువులపై ఆధిపత్యము అనేటటువంటిది మీరు చేయడం జరుగుతుంది. అయితే పూర్వంలో గతంలో తీసుకున్నటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో ఆ రుణాలన్నీ కూడా ఇంకా మనం తీర్చలేకపోతున్నాము అనేటటువంటి భావంతో మీరు ఉంటారు. కాబట్టి ఈ యొక్క రాశి వారంతా కూడా, ఈ వృశ్చిక రాశి వారు మనకి నూతన ఇళ్లల్లో గృహప్రవేశాలు చేయడం అనేటటువంటివి జాగ్రత్తగా చేస్తారు. మరి సినిమాలు ఇలాగా సంతోషంగా అన్ని రకాల పబ్స్కి మీరు వెళ్ళి కాస్త ఎంజాయ్ చేయడం అనేటటువంటిది జరుగుతాయి. అలాగే మోడర్న్గా ఆలోచిస్తూ మీరు డబ్బుల్ని అధికంగా ఖర్చు పెట్టడం అనేటటువంటివి చేస్తారు. కాబట్టి ఇటువంటి వృశ్చిక రాశి వారు పబ్లిక్కి, రెస్టారెంట్కి వెళ్లకుండా, మరి వాళ్ళ పిల్లలు కూడా వృశ్చిక రాశి వాళ్ళు ఎవరైనా అయితే వాళ్ళు మీకు చెప్పుకుని వెళ్ళిపోతారు. కాబట్టి
ఇలాంటివి మీరే కట్ చేసుకుని మీ పిల్లల్ని తప్పుదోవ పట్టకుండా చూసుకోండి. మరి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని, పంచమ రాహుగ్రహ ప్రభావం కాబట్టి చక్కగా ఈ యొక్క శని జపం సాంప్రదాయ జ్యోతిష ప్రకారం శని జపం చేసుకోవాలి, శని స్తోత్రాలు చదువుకోవాలి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోవాలి. అలాగే మనకి తంత్ర జ్యోతిష ప్రకారంగా మనకి ఈ రాశి వారికి అందరికీ కూడా మనము బూడిద గుమ్మడికాయతో చేసినటువంటి వడియాలు తీసుకొని ఆ వడియాలని మనము చక్కగా పేదవాళ్ళకి వికలాంగులకి పంచాల్సినటువంటి అవసరం కనబడుతుంది. అలాగే బూడిద గుమ్మడికాయ డెప్ప ఉంటుంది. ఆ డెప్పాలో నుంచి అంతా కూడా గుంజు తీసేసి దాంట్లో నువ్వుల నూనెను పెట్టి నల్లని ఒత్తును వేసి వెలిగించే ఆగ్నేయ మూలంలో కనుక ఉన్నట్లయితే బ్రహ్మాండంగా ఈ తంత్రం అనేటటువంటిది మీకు ఉపయోగపడుతుంది. శుభమస్తు. ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వారికి ఈ వారం చాలా శుభప్రదంగా ఉంది. గత వారంతో పోల్చుకుంటే కొంచెం ఎక్కువ ఆలోచనలు వస్తున్నాయి. కాస్త పనుల్లో ముందడుగు వేయడం వల్ల కాస్త ఉత్సాహం అనేటటువంటిది వస్తుంది. ఆ ఉత్సాహంతోనే మీరంతా కూడా కుంభమేళాలకు వెళ్ళిపోతున్నారు. ఈ యొక్క ధనుస్సు రాశి మహిళలకి, వివాహాలు కానటువంటి వాళ్ళకి, సెకండ్ మ్యారేజీలు, థర్డ్ మ్యారేజీలు, వీళ్ళందరికీ వరుస పెట్టి వివాహాలు ఈ నెలలో అయిపోవడం అనేటటువంటిది వారంలో జరుగుతుంది. అదేవిధంగా విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి వాళ్ళంతా కూడా వీసాలు ఇవన్నీ అప్లైలు చేసేసుకుంటూ ఉంటారు. ఎవరిని లెక్క చేయకుండా ట్రంప్ని లెక్క చేసేదే లేదు. మరి ఆ విధంగా ఈ యొక్క ఈ పెన్షన్స్ అనేవి కూడా మళ్ళీ వెనక్కి రావడానికి లేదా శాంక్షన్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇళ్ళు లేనటువంటి వాళ్ళు ఇళ్ళు కొంటారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు. ఆ విధంగా అన్నీ ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక విధమైనటువంటి వెలితి అనేటటువంటిది మీకు కనబడుతూ ఉంటుంది. అదే శత్రువులపై ఆధిపత్యం లేకపోవడం. అందువలన ఈ వారంలో మీరంతా కూడా దీన్ని ప్రత్యక్షంగా అనుభవించిన తర్వాత దీనిపైన ఒక తీర్మానం అనేటటువంటిది మనం తీసుకోవాలి అనే దిశగా మీరు ముందుకు వెళ్తారు. ఇంట్లో కానీ, ఆఫీస్లో కానీ, బయట కానీ, ఉద్యోగాల దగ్గర వచ్చేటటువంటిది. కాబట్టి రైతులు బ్రహ్మాండంగా వ్యవసాయం చేసినప్పటికీ కూడా ఇంకా పూర్తి ఫలితాలు మీకు రావు. మానసిక అశాంతి, ఏదో తెలియనటువంటి నిరావేశం, ఇలాగా నిరాశ అనేటటువంటిది మనకు కనబడుతూ ఉంటుంది. ఈ విధంగా ఈ యొక్క ధనుసు రాశి వారు మనం ఏం చేసుకోవాలండి అంటే పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ధనుసు రాశి వారికి మేడి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయడం, దానికి ముందుగా నీళ్లు పోయడం, తర్వాత 108 ప్రదక్షిణాలు చేయడం 21 సార్లు చొప్పున. అలాగే తంత్ర జ్యోతిషపరంగా రావి ఆకు యొక్క ఆకుల్ని మనం కోయకూడదు, అందువలన క్రింద పడినటువంటివి ఏరుకున్నాం. అలాగే మర్రి వేర్లు వస్తాయి, ఆ వేర్లను చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఈ రెండింటిని తీసుకొని వెళ్ళి మర్రి ఆకుతో సహా మరి ఇవన్నీ త్రిమూర్తులకి మీరు ఈ పూజలో అర్పించడం ద్వారా, అలాగే నల్ల చీమలకి కాస్త గోధుమ లేదా పంచదార పెట్టడం ద్వారా తంత్ర జ్యోతిష ప్రకారం మీకు అంతా కూడా బ్రహ్మాండంగా అయిపోతుంది. మరి ఈ యొక్క సామాన్యమైనటువంటి సాంప్రదాయబద్ధ జ్యోతిషంలో మనకి రాహు బాగుండలేదు కాబట్టి రాహు జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదువుకోండి. రాహుకి కిలోంపావు మినుములు ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. ఈ వారం చాలా బాగుంటుంది. మకర రాశి. ఈ మకర రాశి వారికి ఏలినాటి శని జరుగుతోంది కాబట్టి ఈ ఏలినాటి శని ప్రభావం వలన మనసంతా కూడా నిరాశగా నిస్పృహలో ఉన్నట్టుగా ఉంటుంది. కాబట్టి దీని నుంచి మీరు అందరూ కూడా బయటకు వచ్చేసేయాల. ఆ ప్రయత్నంగా మనం ఎలా ఉండాలి అని మీరు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. లేకపోతే ఈ మకర రాశి వారు ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు, మరి స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు. ఈ విధంగా మకర రాశి వారి విద్యార్థులంతా కూడా మరి పంచమంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రవాహం వల్ల చదువులు చాలా అధికంగా చదువుతారు. మంచి ఉద్యోగాలు సాధించడం అనేటటువంటివి జరుగుతాయి. కాంపిటేటివ్ పరీక్షల్లో మీరు ముందు సెలెక్ట్ అవుతారు. అలాగే ఈ యొక్క రాశివారికి, మకర రాశి వారికి అప్పుల బాధల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఇంకా కొంతకాలం ఈ అప్పుల బాధ భరించాల్సినటువంటి అవసరం ఉంది.
కొంతమందికి జీతభత్యాలు వచ్చినప్పటికీ కూడా ఈ అప్పుల బాధల నుంచి వాళ్ళు బయటపడదాము అని అనుకునే లోపల ఏదో ఒక ఖర్చు, బంధువులకి ఒంట్లో బాలేదనో, కానుకలనో, పెళ్ళిళ్ళనో, పబ్బాలనో, ఈ విధంగా మొత్తం సంపాదించిన దాంట్లో 3/4 మాత్రం ఈ విలాసాలకి, అనవసరమైన ఖర్చులకి ఖర్చు పెట్టడానికి అవకాశాలు ఉంటాయి. ఇకపోతే ఈ రాశి వారు విద్యార్థులంతా కూడా విదేశాల కోసం వెళ్ళడానికి ఆలోచిస్తున్నారు. మరి వయసు వస్తుందా రావట్లేదా అని భయపడుతున్నారు. అక్కడ విద్యార్థులైతే అమెరికాలో ఉన్నటువంటి విద్యార్థులు పనులు చేస్తే ఎక్కడ దొరికిపోతాము, మనం ఇండియా పంపించేస్తారు, ఇటు సీటు పోతుంది, అటు ఇది పోతుంది అనేటటువంటి సందిగ్ధంగా వీళ్ళందరూ కూడా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ మకర రాశి వారికి సాంప్రదాయబద్ధమైన జ్యోతిష ప్రకారము శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదువుకోండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. అలాగే తంత్ర జ్యోతిష ప్రకారంగా నల్ల చీమలకి మీరు పంచదార కానీ నూకలు కానీ మీరు పెట్టడం ద్వారా బ్రహ్మాండంగా మీకు ముందుకు వెళ్ళిపోవడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే చెరుకు రసంతో మీరు చక్కగా అక్కడ ఉన్నటువంటి వికలాంగులు 2-3 మీరు వాళ్ళ దాహాన్ని తీర్చినట్లయితే బ్రహ్మాండంగా ఈ తంత్రం పనిచేస్తుంది. శుభమస్తు. కుంభరాశి. ఈ కుంభరాశి వారికి ఏలినాటి శని ప్రభావం జరుగుతోంది. కాబట్టి ఈ ఏలినాటి శనిలో మనం ఏం చేయాలండి అంటే మనసంతా కూడా బాధగా ఏదో కోల్పోయినట్టుగా ఉంటుంది. ఈ కుంభరాశి వాళ్ళకి లవర్స్ వదిలేయడం అనేటటువంటి జరుగుతాయి. మరి బాగా అధికంగా ఉంది. అందువలన ఈ యొక్క రాహువు వాక్స్థానంలో ఉండడం ద్వారా మీరంతా కూడా నోటికి సంబంధించినటువంటి దుర్వ్యసనాలు అలవాటు చేసుకునేటటువంటి అవకాశాలు కనబడతాయి. అందువలన ఎవరైతే ఈ కుంభరాశి వాళ్ళు ఉన్నారో మరి అటువంటి వాళ్ళు ప్రేమ వ్యవహారాల్లో వెళ్ళకండి. మరి ఆడవాళ్ళు కూడా మీ తల్లిదండ్రులకి చెప్పి తర్వాత ప్రేమించడం అనేటటువంటి జరగండి. లేకపోతే మీరు ప్రేమించిన వాళ్ళు మగాడని మీరు అనుకుంటారు, మంచోడని మీరు అనుకుంటారు. ఆ తర్వాత మీ అందరికీ కూడా మరి నష్టం జరిగిన తర్వాత చాలా లవ్లో మీరు ఫెయిల్యూర్ అయిన తర్వాత చాలా బాధపడతారు. కాబట్టి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో బ్రహ్మాండంగా ఉంటుంది. కుంభరాశి వారికి పని లేనటువంటి వాళ్ళకి పని దొరకడం అనేటటువంటి జరుగుతాయి. స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు. ఏమండి మేము కొన్ని స్థలాలు అమ్మేసామండి, మళ్ళీ తిరిగి కొనుక్కుంటామండి అని అడిగేటటువంటి వాళ్ళు కొనగలుగుతారు. ఇలా ఆలోచనలు మేము బంగారం విడిపించాలి, అంతా కూడా బంగారం అంతా తాకట్టు పెట్టేసామనే బాధలో ఉంటారు. అవన్నీ కూడా వచ్చేయడానికి మళ్ళీ అవకాశాలు ధనం అనేటటువంటిది మీరు మళ్ళీ కొత్తగా అప్పు చేయడం అనేటటువంటిది జరుగుతాయి. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ యొక్క కుంభరాశి వారికి నోటికి సంబంధించినటువంటి దుర్వ్యసనాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఈ యొక్క కుంభరాశి వారంతా కూడా కొత్త ఊర్లకు వెళతారు, దూరపు ఊర్లు వెళతారు. వెళ్ళి అక్కడ అన్ని పనులు కూడా మీరు సాధించుకొని తెచ్చుకోవడం అనేటటువంటివి జరుగుతాయి. మరి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి కుంభరాశి వారికి అష్టమ కేతువు కూడా జరుగుతుందండి. దానివల్ల సొసైడల్ టెండెన్సీ ఉంటుంది. అందువల్ల సాంప్రదాయబద్ధమైనటువంటి జ్యోతిష ప్రకారము కేతు జపం చేయండి, కేతు స్తోత్రాలు చదవండి. కేతువుకి కిలోంపావు ఉలవల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేయండి. లేదా మీకు దగ్గరలో ఉన్నటువంటి పేదవారికి మీరు చూసుకొని తంత్ర జ్యోతిష ప్రకారంగా ఉలవ చారుని కాసి పెరుగుని కాసి వాళ్ళకి 4-5 భోజనం పెట్టడం ద్వారా మీకు బ్రహ్మాండంగా ఉంటుంది. అంతేకాదు అత్త వరస అయినటువంటి వాళ్ళందరికీ కూడా బట్టలు పెట్టినట్లయితే మీకు చిన్న జాకెట్టో లేకపోతే టవల్ గుడ్డో కెపాసిటీ ఉన్నటువంటి వాళ్ళు చారో శారీయో చీరో ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా మీకు తంత్ర జ్యోతిష ప్రకారం బ్రహ్మాండంగా ఫలిస్తాయి. శుభమస్తు. మీనరాశి. ఈ మీనరాశి వారికి మీకు ఈ యొక్క వారంలో ఏలినాటి శని ప్రభావం అధికంగా ఉంటుంది. భార్య ఆరోగ్యం గురించి మీరు ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. ఆమెకు బ్రహ్మాండంగా ఉన్నప్పటికీ కూడా అనుమానంతో జన్మంలో ఉన్నటువంటి రాహు అనుమానాన్ని ఇస్తాడు మీకు. మరి మిమ్మల్ని మీరే నమ్ముకోలేకపోతూ ఉంటారు. అలాగే ఇంకా నమ్మకం కోసం అని చెప్పి మీరు మీ పిల్లలతో మీ భార్యలతో మీరు ఆటోల్లో వెళ్ళి క్రాస్ చెక్ చేయాల్సినటువంటి ఆలోచన అనేటటువంటిది మీకు కలుగుతూ ఉంటుంది. ఇదంతా కూడా రాహు మాయాజాలం అన్నమాట. ఇకపోతే వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో ఈ మీనరాశి వారికి అద్భుతంగా రాణిస్తుంది. మీరు మీనరాశి వారు నష్టపోవడానికి మోసపోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి.
వృత్తి కెరీర్ విషయంలో మీకు తిరుగులేదు. కమర్షియల్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా బ్రహ్మాండంగా మీకు ఆమ్యామ్యాలు అనేటటువంటిది ఒక కోడెడ్ లాంగ్వేజ్లో మీకు వసూలు అయిపోవడం అనేటటువంటిది జరుగుతాయి. కాబట్టి ఎవరైతే ఈ మీనరాశి వాళ్ళు ఉన్నారో అటువంటి వాళ్ళకందరికీ కూడా మనకి మనశ్శాంతి లోపము అనేటటువంటిది ఉండడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా ఈ యొక్క మీనరాశి వాళ్ళంతా కూడా మరి మేము పని చేసి పెడతాం కానీ మేము దానిపైన భుజం మీద వేసుకోము అనేటటువంటి గోపి యొక్క తత్వంతో గోడ మీద పిల్లలాగా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. ఇకపోతే మహిళలంతా కూడా ఏకంగా ఏకమవుతారు. తర్వాత అనేకమైనటువంటి తీర్థయాత్రలకి మీకు వెళ్ళడం అనేటటువంటి జరుగుతాయి. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి సాంప్రదాయమైన జ్యోతిష ప్రకారము చక్కగా ఉదయం 7 గంటలకి మీరు దానం చేసుకోవాలా. ఈ యొక్క మీనరాశి వారికి అందరికీ కూడా శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వులు నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకు శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేయండి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి మంత్రాన్ని జపించడం ద్వారా బ్రహ్మాండమైనటువంటి శుభ ఫలితాలు మీకు జరుగుతాయని చెప్పి నేను చెప్తున్నాను. శుభమస్తు.